ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి. మెగాస్టార్ చిరంజీవి ఈ పేరు చెప్పగానే మనకి ఎంతో అంటే మనలో ఒకడిగా మనలోంచి ఒక వ్యక్తి సినిమాల్లో నటించినట్టుగా కాదు జీవించినట్టుగా అనిపిస్తుంది. ముఖ్యంగా చిరంజీవి గారి గురించి చెప్పాలంటే మన స్థాయే సరిపోదు. ఆయన ఎంతోమందికి ఎన్నో దానాలు చేశారు. ఒక చిరంజీవిలా అభయం ఇచ్చారు. ముఖ్యంగా చెప్పాలంటే అటు బ్లడ్ బ్యాంక్ తరపున కావచ్చు, ఐ బ్యాంక్ తరపున కావచ్చు, ఎంతోమందికి ప్రాణాలు ఇచ్చినటువంటి ప్రాణాలు నిలబెట్టినటువంటి వ్యక్తి. అయితే రీసెంట్‌గా మనందరికీ తెలుసు కరోనా సమయంలో కూడా ఎంతోమందికి సీసీటీవీ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేశారు. ఎంతోమందికి హెల్త్ బాలేదంటే ఆయనే దగ్గరుండి హాస్పిటల్‌కి పంపించి, చూసి అక్కడ ఉన్నటువంటి ఖర్చులన్నీ కూడా ఆయనే భరించారు. అయితే రీసెంట్‌గా ఫిల్మ్ జర్నలిస్ట్ మన సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ అయినటువంటి ప్రభు గారు మనందరికీ తెలుసు. ఆయన 1980s నుంచి కూడా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక సీనియర్ జర్నలిస్ట్‌గా ఉంటూ అనేక మంది ఇంటర్వ్యూలు చేసినటువంటి వ్యక్తి. ఆయన అటు చిరంజీవి గారికి కూడా సన్నిహితంగా ఉండే వ్యక్తి. ఆయన మొన్న హెల్త్ బాగోక హాస్పిటల్‌లో జాయిన్ అయితే చిరంజీవి గారే స్వయంగా ఫోన్ చేసి హాస్పిటల్‌కి తనకి ఏం కావాలో చూడండి. తనకి ఏదైనా సరే మళ్ళీ హ్యాపీగా బయటకొచ్చి మళ్ళీ అందరి ముందు మళ్ళీ ఇంటర్వ్యూస్ చేయాలి అందరివి అని చెప్పి ఆయన చెప్పటం. ఆయనకి ఎంత ఖర్చయినా పర్లేదు దానికి మనం చూసుకుందాం అని చెప్పి చిరంజీవి గారు చెప్పటం. అలాగే ఆయన కూడా 80% నర్స్ బ్లాక్ అయిపోయినా కూడా చిరంజీవి గారి మాట విని, చిరంజీవి గారు చూపించినటువంటి చొరవ చూసి మళ్ళీ ఆయన ఒక ఆపరేషన్ లేకుండానే స్టంట్స్‌తో బయటికొచ్చి మళ్ళీ ఒక నూతన ఉత్తేజంతో ఆయన మళ్ళీ ఇంటర్వ్యూలు స్టేట్ చేయడానికి కూడా స్టార్ట్ అయ్యారు. ఏదేమైనా ఇది రీసెంట్‌గా ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ కూడా ఒక లెటర్ రిలీజ్ చేసి చిరంజీవి గారికి థ్యాంక్స్ చెప్పింది. ఎందుకంటే చిరంజీవి గారు చూపించినటువంటి చొరవతో ప్రభు గారు లాంటి వాళ్ళు కాదు. అనేక మంది చాలామంది ఇంకా బయటకొచ్చారు. ఎంతోమంది చిరంజీవి గారు చూపించినటువంటి చొరవతోనే ఈరోజు ప్రాణాలతో ఉన్నారంటే నిజంగా మెగాస్టార్ అంటే మెగాస్టారే.